వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి కళ. కాబట్టి ఈయన ఆ కళనంతా చూస్తూ ఉన్నాడు. అంటే అక్కడికి ఏమైంది, మొట్టమొదట వాడు ఒక్కడే ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు. తర్వాత ఎవరో 10 మంది వచ్చారు, వాళ్ళతో ముందు సౌమ్యంగా మాట్లాడటం మొదలెట్టాడు. ఆ తర్వాత వాళ్ళతో గొడవ, ఆ తర్వాత వీడిని వెంబడించడం, వీడు పారిపోవడం, ఈ శ్రమ దుఃఖం, మళ్ళీ ఇంకెవరో రావడం, వీడిని కాపాడడం, మళ్ళీ వీడికి ఉపచారం చేయడం, వీడు మళ్ళీ హాయిగా సుఖాన్ని పొందడం, ఇలా సుఖం దుఃఖం అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు రావడం, మళ్ళీ దుఃఖం, ఇలా ఇదంతా కూడా ఆ కల్లోనే జరుగుతోంది మొత్తం. దానంతటినీ వాడు చూస్తూ ఉన్నాడు. ఒకసారి సుఖాన్ని అనుభవించాడు, ఒకసారి దుఃఖాన్ని అనుభవించాడు. ఇదంతా కూడా జరుగుతోంది కళ. ఈ కళ అనేది ఎలాంటిది అంటే, దాన్ని చూస్తూ ఉన్నంతసేపు మనం మెళకువగా ఉన్నప్పుడు అంతా ఎలా జరుగుతోందో అలాగే జరుగుతోంది అనే మనకు అనిపిస్తుంది. అది ఆ కళకుండేటటువంటి స్వభావం. చూస్తున్నంతసేపు మనకి మెళుకు వచ్చిన తర్వాత అయ్యో నేను ఇంతసేపు చూసిందంతా మిథ్య అనే తర్వాత తెలుస్తుంది, ఇదంతా నిజం కాదు అని తర్వాత తెలుస్తుంది.